మరి ఒకసారి అందరికీ వందనములు తెలియజేస్తూ అపోస్తల కార్యములు 1వ అధ్యాయం అయిపోయింది కదండి. చిన్నక్క గారు అలాగే శేఖరయ్య గారు సహోదరు చక్కగా వివరించారు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయంలో ఏముంది క్లుప్తంగా ప్రాముఖ్యంగా ఒక 2 విషయాలు మనకు కనిపిస్తాయండి. అపోస్తల కార్యములు రాసింది ఎవరు? లూకా గారు రాసిన మొదటి పుస్తకం ఇది. మరి మొదటి పుస్తకం ఓకే, ఇది 2వ పుస్తకంగా అపోస్తల కార్యములు రాయడం జరిగింది. అయితే 1వ అధ్యాయంలో ఏముంది? 1వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా 2 విషయాలు మనకు కనపడుతుంటాయి. యేసుక్రీస్తు వారు పరమునకు ఆరోహణం అవ్వడం, మరి ఇస్కరియోతు యోధా గురించి, అలాగే యోధా స్థానంలో చీట్లు వేసి మత్తీయను 12వ అపోస్తలుడిగా ఎన్నుకోవడం. ఈ 2 ప్రాముఖ్యమైన విషయాలు 1వ అధ్యాయంలో మనం నేర్చుకున్నాం. అందరికీ గుర్తుంది కదండి? అందరికి గుర్తుంది కదా? చక్కగా సమాధానాలు చెప్పారు లాస్ట్ వీక్. వెరీ గుడ్. అదేవిధంగా నేర్చుకోండి, మళ్ళీ మర్చిపోకూడదు. మరి అపోస్తల కార్యములు 1వ అధ్యాయం ఒకసారి 6వ వచనం మనం చదువుకొని అప్పుడు 2వ అధ్యాయంలోకి వెళ్ళిపోదామండి. 1వ అధ్యాయము 6వ వచనం ఒకసారి మనం చదువుకొని దయచేసి జాగ్రత్తగా విని గ్రహించవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుతూ ఉన్నాను. అంతకంటే ముందు ఈ అపోస్తల కార్యముల గ్రంథము లూకా గారికి 2వ పుస్తకం కదండి. మరి మొదటి పుస్తకం లూకా సువార్త. మరి లూకా సువార్త ఎండింగును అలాగే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం మొదటి ప్రారంభ వచనాలు కూడా ఒకేలా ఉంటాయి. ఒకసారి అది మీకు చూపించిన తర్వాత ముందుకు వెళ్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుందనే ఉద్దేశంతో లూకా సువార్త ఒకసారి చూడండి. లూకా సువార్త చివరి అధ్యాయము 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 40వ వచనం నుంచి చదువుతాను చూడండి త్వరగా. 48 నుంచి చదువుతాం. అంతా మనకు అవసరం లేదు, ఎందుకంటే సమయం చాలదు కనుక మీకు అవగాహన కొరకే. ఇది కంటిన్యూషన్, లూకా గారు రాస్తున్న కంటిన్యూషన్ సేమ్ ఎలా ఉందో మీకు తెలియడం కోసం 48 నుంచి చదువుతున్నాం చూడండి. 46 నుంచి చదువుతాం. క్రీస్తు 46, 24, 46 నుండి. క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచిననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరట మారు మనసును పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పెను. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయెను. వారు ఆయనకు నమస్కారము చేసి మహా ఆనందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయంలో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఓకే అండి. పరమునకు ఆరోహణవడం, క్రీస్తు శ్రమపడి 40 దినములు వారికి అగుపడుచు. ఇదే మాటలు కంటిన్యూషన్ మనకు అపోస్తల కార్యములు ఒకసారి మనం చదువుదాం. 1వ అధ్యాయంలో మనకు కనబడితే చదువుకున్నాం కదా గత 2 వారాలుగా మనం చదువుకున్నాం కనుక ఇదే మాటలు ఉంటాయి. ఎక్కడ? అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం నుంచి. తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గురించి నా మొదటి గ్రంథంను రచించి తిని అని లూకా గారు చెప్తున్నారు. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. చూడండి, సేమ్ పదాలు మాటలు మనకు కనిపిస్తున్నాయి. అంటే లూకా గారు రాస్తున్నారని దీన్ని బట్టి మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. లూకా గారు అక్కడ ముగించి మళ్ళా దానిని గుర్తు చేస్తూ అపోస్తల కార్యంలో మనకి ప్రారంభిస్తున్నట్టు మనం చూసాం. ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మళ్ళా అనుగ్రహించేదవా. వాళ్ళు కూడి వచ్చారండి. అప్పుడు ఏమని అడుగుతున్నారంట? క్రీస్తు వారిని ఏమని అడుగుతున్నారు?
కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేలు నాకు రాజ్యమును మరలా అనుగ్రహించేదవా అని అడుగుతున్నారండి. అప్పుడు క్రీస్తు వారు ఏమన్నారు? 7వ వచనం, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకునేట నీ పని కాదు. చూడండి ఏమని అడుగుతున్నారండి ఇక్కడ యూదులు, ఇశ్రాయేలీలు ఏమని అడుగుతున్నారు? నువ్వు మరలా రాజ్యాన్ని, ఇశ్రాయేలీలకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడుగుతున్నప్పుడు మరి యేసుక్రీస్తు ఏమన్నారండి? కాలములు సమయములు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి తన స్వాధీనమందు ఉంచుకొని ఉన్నాడు. ఎవరికి రాజ్యాన్ని ఇవ్వాలన్నా, ఎవరి దగ్గర రాజ్యాన్ని తీసివేయాలన్నా ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? తండ్రి స్వాధీనంలోనండి. అందుకే ఈ సందర్భంలో మనకు ఒక మాట గుర్తొస్తుంటుంది. ఎక్కడ? దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 21వ వచనంలో ఒకసారి మనం చూద్దామండి. ఈ సందర్భంలో దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 21వ వచనం పిల్లలు, ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయచ్చు నియమించుచు ఉన్నవాడు. చూడండి, రాజ్యము ఇవ్వాలన్నా, రాజ్యం నుంచి త్రోసివేయాలన్నా ఎవరి చేతిలో ఉన్నాయి? కాలములు సమయములు, ఎంతకాలం పాలించాలి, ఎవరు రాజు అవ్వాలి, ఎవరు రాజుగా ఉండకూడదు, ఇవన్నీ కూడా దేవుని స్వాధీనంలో ఉన్నాయి అని క్రీస్తు వారు చెప్పడం జరిగింది. మరి ఇశ్రాయేలీయులకు మరలా రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని వీరు అడగడంలో గల ఉద్దేశం అంటే, వీరికి రాజ్యము అంటే అర్థం కాలేదని మనం చెప్పవచ్చు. మరి గత కాలంలో ఇశ్రాయేలీలను ఎంతమంది రాజులు పరిపాలించారండి? 19. మర్చిపోయారా? ఇశ్రాయేలీలను ఎంతమంది? రాజ్యము చీలిపోయిన తరువాత ఇశ్రాయేలీలను 19 మంది రాజులు పరిపాలించారు. అలాగే యూదులను 20 మంది రాజులు పరిపాలించారు. మరి ఇదే విధంగా చివరి రాజుగా క్రీస్తు వారు వచ్చారు. మరి ఈయన కూడా రాజ్యాన్ని స్థాపించి ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. ఈ రాజ్యం కూడా భౌతిక సంబంధమైన రాజ్యము అని అనుకుంటున్నారండి వీరు. భౌతికంగా రాజులు ఉండేవారు, ఆ రాజులు పరిపాలించారు. అదేవిధంగా మరలా రాజ్యాన్ని స్థాపిస్తావు కదా, మరి ఆ రాజ్యాన్ని మరలా ఇస్తావా, ఇశ్రాయేలులకు అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారండి. మరి క్రీస్తు రాజ్యం ఎలాంటిదో వీరికి అర్థం కాలేదండి. క్రీస్తు వారితో తిరుగుతున్నప్పటికీ క్రీస్తు వారు ఏమంటే పిలాతు ముందు నిలబడినప్పుడు పిలాతు ఏమన్నాడండి? నీవు రాజువా అని అడిగినప్పుడు, అవును నీవన్నట్టు నేను రాజునే. మరి నీవు రాజు అయితే, మరి అతను కూడా భౌతికంగా ఆలోచిస్తున్నాడండి, తెలియదు కదా. మరి రాజు అయితే ఎంతో సైన్యం ఉంటుంది, రాజవస్త్రములు ఉంటాయి, రాజ కిరీటం ఉంటుంది, ఎంతో హుందాగా రాజులా ఉంటాడు, నువ్వేంటి అంగి వేసుకుని ఉన్నావు అని డౌట్తో నువ్వు రాజువా అని అడిగాడండి. అలా అడిగినప్పుడు క్రీస్తు వారు ఏమన్నారు? నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. ఒకవేళ ఈ లోక సంబంధమైనది అయితే నా సేవకులు నేను సిలువ వేయబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు, కానీ నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు. అంటే ఇప్పుడు ఇశ్రాయేలుకు అనుగ్రహించే రాజ్యము ఎలాంటిదండి? ఒకప్పుడు 20 మంది లేక 19 మంది రాజులు పరిపాలించి భౌతికంగా ప్రత్యక్షంగా రాదు దేవుని రాజ్యం. అందుకే క్రీస్తు వారిని ఇదే మాట పరిసయ్యులు అడుగుతున్నారండి. వారు కూడా ఇదిగో ఇశ్రాయేలుకు రాజ్యంను అనుగ్రహిస్తావా అని అడుగుతున్నప్పుడు క్రీస్తు వారు చెప్పిన సమాధానం మనము చూడగలిగితే లూకాసు వార్త 17వ అధ్యాయము అందరికీ అర్థమవుతుంది కదండి. జాగ్రత్తగా వినాలి, లేకపోతే అర్థం కాదు. దేవుని యొక్క రాజ్యము గురించి లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం ప్రియులారా. లూకాసు వార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువుకుందాం. దేవుని రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులను ఆయనను అడిగినప్పుడు, చూడండి పరిసయ్యులకు కూడా డౌట్ వచ్చిందండి. ఎందుకు ఈ డౌట్ వచ్చిందో మనము తెలుసుకుందాం తర్వాత. మరి పరిసయ్యులు వచ్చి యేసుక్రీస్తు అని అడుగుతున్నారండి, మరి ఇశ్రాయేలుకు రాజ్యం అనుగ్రహిస్తావా అని మళ్ళా అడుగుతున్నాండి. రాజ్యం ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు క్రీస్తు వారు ఏమంటున్నారు? ఆయన దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు.
దేవుని రాజ్యం ఎలా భౌతికంగా ఒకప్పుడు ఇశ్రాయేలును పరిపాలించిన, యూదులను పరిపాలించిన రాజుల వలె ఒకరి తర్వాత ఒకరు పరిపాలించే భౌతిక రాజ్యం లేక ప్రత్యక్షంగా రాజ్యము రాదు అని ఇక్కడ చెబుతున్నారండి. మరి ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడన్నదని చెప్ప వీలు పడదని వారికి ఉత్తరం ఇచ్చాను. దేవుని రాజ్యం అంటే వీరికి అర్థం కాలేదండి. క్రీస్తు వారితో ఉన్న క్రీస్తు వారు చెప్పారండి ప్రతిసారి, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని బాప్తిస్మ ఇచ్చి యోహాను గారు కూడా మారు మనసు నిమిత్తము బాప్తిస్మ ఇస్తూ ఆయన కూడా ఏమని ప్రకటించారు, ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి. అలాగే క్రీస్తు వారు బోధన ఆరంభించినప్పుడు 30వ ఏట బాప్తిసం తీసుకున్న తరువాత బోధన ఆరంభించినప్పుడు ఇదిగో పరలోక రాజ్యము సమీపించుచున్నది, మారు మనసు పొందండి అని ప్రకటన చేశారండి. ఏంట పరలోక రాజ్యం? అది దేవుని రాజ్యం, అదే క్రీస్తు వారు స్థాపించబోయే రాజ్యం ప్రియులారా. మరి ఇక్కడ వీరు ఇశ్రాయేలీయులు మరలా రాజ్యంను అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారు అని అంటే ఎందుకు అడుగుతున్నారండి? దేవుడు పెద్దరుడైన దావీదు గారికి, దావీదుని వీరు నమ్ముతారండి. మరి దావీదు కుమారుడు, అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయంలో అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడగు యేసుక్రీస్తు వంశావళి అంటారు. మరి దావీదు ప్రవక్త అని, రాజు అని, మహారాజు అని, ఆ వంశంలో నుంచి రాజు రాబోతున్నాడు, ఇశ్రాయేలుమైన లేక యూదులమైన మనల్ని ఏలడానికి చివరి రాజు రాబోతున్నాడు మెస్సయ్య అని ముందుగా ప్రవచించారా ప్రవక్తలందరూ ప్రవచించారా? పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు అందరూ ప్రవచించారండి. మరి ఆ ప్రవచనాలన్నీ కూడా వీరికి జ్ఞాపకం ఉంది. మరి ఆ రాజు నువ్వే అని నమ్మరండి. ఇశ్రాయేలీయులు అపోస్తులను నమ్మరు కనుక ఆయన మరలా వచ్చాడు కదా, మరి రాజుగా వచ్చాడు. మరి ఆ రాజుగా వచ్చినప్పుడు మరి రాజ్యాన్ని స్థాపిస్తావు కదా, మరి ఆ రాజ్యం ఇశ్రాయేలులకు మరలా అనుగ్రహిస్తావా అని చెప్పి వెళ్ళిపోయిన తర్వాత మరలా రాజులు ఎవరైనా పరిపాలిస్తారు అనుకుంటున్నారేమో, వారికి అర్థం కాలేదండి. మరి ఇందాక వాక్య పఠనం చేసుకున్న వాక్య భాగం మనం చూడగలిగితే 89వ కీర్తన ప్రియులారా, ఎందుకు మీరు అడుగుతున్నారు ఇశ్రాయేలుకు మరలా రాజ్యం అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారు అని అంటే దేవుడు ప్రమాణం చేశాడండి దావీదు గారికి. ఆ మాటను మనం చూడగలిగితే కీర్తనల గ్రంథము 89వ అధ్యాయము 4వ వచనం ప్రియులారా, తరతరములకు నీ సింహాసనమును స్థాపించదనని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణము చేసి ఉన్నాను. దేవుడు మాటిచ్చాడండి, దేవుడు ప్రమాణము చేశాడు. దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడు, చిన్ననాటి నుంచి దేవుడని తప్పించిన వాడు దావీదు గారండి. మరి అలాంటి దావీదుని గొర్రెల దొడ్డు నుంచి తీసి సింహాసనాన్ని ఎక్కించాడు. అంత మాత్రమే కాకుండా తరతరములకు నీ సింహాసనము స్థాపిస్తాను అని చెప్పి దావీదుకి ప్రమాణము చేశాడండి. నా సేవకుడైన దావీదుకు నేను ప్రమాణము చేస్తున్నాను అన్నాడు. అలా ప్రవక్తలందరూ కూడా చెప్పారండి, ఇగో నీ సింహాసనాన్ని నిత్యముగా స్థిరపరిచేదను. ఎన్నెన్నో మాటలు ఉంటాయండి. దావీదు నీకు దీపం ఉండక మానడు, రాబో తరంలో నీకు నిత్యముగా నీ రాజులు నీ గర్భం నుండి వస్తారు, చివరి రాజు మెస్సియ నీ గర్భం నుంచి యూదా గోత్రపు సింహము దావీదు వేరు చిగురు రాబోతున్నాడు అని కూడా ఎన్నో ప్రవచనాలు ముందుగా వ్రాయించారండి. మరి ఆ మాటను మనం చూడగలిగితే ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే 23వ అధ్యాయం ప్రియులారా, మచ్చుకు 2 మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఇర్మియా ప్రవక్త ద్వారా కూడా దేవుడు రాయించిన మాటను మనం చూడగలిగితే ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 5వ వచనం అండి. ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయం 5వ వచనం, యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, రాబోవు దినములలో, భవిష్యత్ చూడండి, ప్రవక్త అనగానే భవిష్యత్ చెప్పేవాడు మనకు తెలుసు. రాబోవు దినములలో నేను దావీదునకు నీతి చిగురును పుట్టించేదను. చూడండి, నీతి చిగురు రాబోతుంది, దావీదు మొద్దు నుండి చిగురు పుడుతుంది, ఆయన తరతరములకు ఏలుతుంది, ఆయన సింహాసనం మీద కూర్చుంటాడు, తరతరములకు దావీదు యొక్క సింహాసనాన్ని స్థిరపరుస్తాను అని ముందుగా చెప్పిన ప్రవచనాలన్నీ కూడా వీరికి గుర్తున్నాయండి. దానిని బట్టి మరలా ఇశ్రాయేలుకు రాజ్యాన్ని అనుగ్రహిస్తావా అని అడుగుతున్నారు. కానీ క్రీస్తు వారు ఏమన్నారండి, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా
రాదు, ఇదిగో అక్కడ ఉంది, అక్కడ ఉంది, ఇక్కడ ఉంది అని చెప్పడానికి వీలు పడదు అని చెప్పారండి. అంటే దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని రాజ్యం అంటే ఏంటో, మరి ఆ రాజ్యం ఎప్పుడు స్థాపించబడినదో ఇప్పుడు మనం 2వ అధ్యాయంలో నేర్చుకుంటాం. ఓకే అండి. మరి ఆ రాజ్యం ఏంటి, ఆ రాజ్యము ఎలా స్థాపించబడింది, ఆ రాజ్యము ఎంతకాలం ఉంటుంది, అసలు ఆ రాజ్యం యొక్క వివరాలు అనేవి మనకు 2వ అధ్యాయము ప్రారంభం నుంచి ఇప్పుడు మనం చదువుకుందాం. ఓకే అండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనంలో మనం ముందు చదువుదామండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనములు. ఇక్కడ మొదటి అధ్యాయంలో మనము యేసుక్రీస్తు పరమునకు ఆరోహణ వైపు వెళ్ళిపోవడం, తర్వాత ఇస్కరియోతు యూదా స్థానంలో చీట్లు వేసి మత్తీయాను 12వ వానిగా అపోస్తలునిగా ఎన్నుకోవడం, తర్వాత వారందరూ కూడా మేడగదిలోకి ఎక్కిపోవడం, వారందరూ ఎడతెగక ప్రార్థనలు చేయడం, మనము ఇదంతా కూడా మొదటి అధ్యాయంలో చూస్తాము. దీని కంటిన్యూషన్ 2వ అధ్యాయం వచ్చేసరికి పెంతెకోస్తను పండుగ దినమును వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. వారు కూర్చొని ఉన్నారండి. ఎంతమంది? ఇంచుమించు 120 మంది. 120 మంది అని మనం చదువుకున్న మొదటి అధ్యాయంలో 120 మంది. అందులో క్రీస్తు వారి సహోదరులు ఉన్నారు, అలాగే కొందరు భక్తి గల స్త్రీలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు. మొత్తం 120 మంది కూడుకొని ఉన్నారు. ఆ సమయంలో ఏం జరిగిందంటే అది పెంతెకోస్తు పండుగ దినం వచ్చిందండి. మరి పెంతెకోస్తు పండుగ దినమున వారందరూ కూడా కూడి ఉన్నారు. అప్పుడు బలమైన గాలి వచ్చిందండి. వేగముగా ఒక పెద్ద శబ్దంతో బలమైన గాలి అకస్మాత్తుగా ఆకాశం నుంచి వచ్చిందండి. ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే, ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. చూడండి, వారికి ఏమండి, వారు కూర్చున్న ఇల్లంతా కూడా బలమైన గాలి వీచింది ఒక పెద్ద శబ్దంతో. అప్పుడు అగ్ని జ్వాలలు వంటి నాలుకలు విభాగింపబడినట్టు ఒక్కొక్కరి మీద వ్రాలిందండి. అపోస్తల మీద వ్రాలగానే వారు ఏం చేస్తున్నారంట, పరిశుద్ధాత్మతో నిండుకున్నారండి. పరిశుద్ధాత్మతో నిండుకున్నారు. వాక్శక్తి వారికి అనుగ్రహింపబడింది. అప్పుడు అన్య భాషలలో వారు మాట్లాడిస్తున్నారు. మరి ఇది బాప్తిసం ఇస్తున్నప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను గారు మాటను మనం చూడగలిగితే మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది. మత్తయి సువార్త బాప్తిసం ఇచ్చి యోహాను గారు ముందుగా ప్రవచించిన ప్రవచనం అనొచ్చు 3వ అధ్యాయము 11వ వచనం చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం ప్రియులారా 11వ వచనం. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చూడండి, అక్కడ బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు చెప్పిన మాట ఇక్కడ నెరవేర్పు అనేది మనకు కనబడుతుందండి. మరి కొద్ది కాలంలో నేను మీకు మారు మనసు నిమిత్తము మీకు బాప్తిస్మం ఇస్తున్నాను, నీళ్లలో ఇస్తున్నాను, కానీ మరి కొద్ది రోజులలో నా వెనుక ఒక ఆయన రాబోతున్నాడు, ఆయన నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడను కాదు. మరి ఆయన మీకు అగ్నిలోను పరిశుద్ధాత్మతోనూ మీకు బాప్తిస్మం ఇస్తాడు అని చెప్పిన మాట ఇక్కడ నెరవేర్పు కనబడుతుందండి. మరి ఇక్కడ అగ్ని కనబడుతుందా? అగ్ని నాలుకలు విభాగింపబడినట్టు, అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే. అంటే ఇప్పుడు ఇదేంటండి, ఇది బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కానివ్వండి, క్రీస్తు వారు కూడా చెప్పారండి. మొదటి అధ్యాయంలో మనం చదువుకునే వచ్చాం. ఒకసారి చూద్దాం ఆ మాట కూడా. 5వ వచనం, మొదటి అధ్యాయం 5వ వచనంలో, మొదటి అధ్యాయం క్రీస్తు వారు అన్న మాట 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందేదరనెను.
కనుక అగ్నితోనూ పరిశుద్ధాత్మలోను మీరు బాప్తిసం పొందుతారు అనగానే ఆ మాట ఇక్కడ నెరవేరింది. పెంతుకొస్తను పండుగ దినమున అందరూ కూడి ఉన్నారండి. పెంతుకొస్తను పండుగ దినము ఖచ్చితంగా వారందరూ కూడా కలిసి ఇశ్రాయేలీయులకు కట్టడగా ఆజ్ఞగా దేవుడు ఇవ్వడం జరిగిందండి. పస్కా పండుగ అయిన తరువాత ఈ విశ్రాంతి దినానికి మరుసటి దినం నుంచి 7 వారాలు లెక్కించాలండి. వారానికి ఎన్ని రోజులు? 7 రోజులు. మరి 7 × 7 7 ఏళ్ళు 49. 49 రోజుల తరువాత వచ్చేదే 50వ రోజు. మరి ఆ 50వ రోజు చేయవలసిన పండుగే పెంతెకొస్తు పండుగ. దీనిని వారముల పండుగ అని కూడా అంటారు. మరి పెంతెకొస్తు పండుగ దినమున మరి వారికి కట్టడగా ఇవ్వబడింది కనుక ఎవరెవరు వచ్చారండి? 5వ వచనం చదవండి, 2వ అధ్యాయం 5వ వచనం నుండి. మరి ఆ పండుగను ఆచరించడానికి ఆ కాలమున ఆకాశము క్రింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తిగల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఈ శబ్దము కలగగా బలమైన గాలి వంటి ఒక ధ్వని వచ్చింది కదండి. ఈ శబ్దము కలగగా జనులందరూ కూడా గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. నేనే చదువుతానండి, సమయం లేదు కనుక ఒక్కొక్కటిగా నేనే చదువుతాను, దయచేసి గమనించండి. మరి ఆ కాలమందు ఆకాశము క్రింద నుండి భక్తి గల యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చేసారండి. ఎందుకంటే యెరూషలేములో ఆచరించాలి ఆ పండుగ కనుక. అలాగే ముమ్మారు 50వ రోజు ఆచరించవలసిన పండుగ. ఆ కాలంలో భక్తి గల యూదులందరూ కూడా ఎక్కడ ఉన్నప్పటికీ చెదిరిపోయిన యూదులందరూ కూడా వచ్చేయాలండి. వారు వచ్చేసి ఆ పండుగ ఆచరించడానికి భక్తి గల యూదులందరూ కూడా యెరూషలేముకు వచ్చి కాపురం ఉన్నారంట. మరి ఎప్పుడైతే ఈ శబ్దము వినిపించిందో ఆ శబ్దము కలుగగా జనులందరూ కూడా గుంపులు కూడా వచ్చేసారండి. గుంపు కూడి వచ్చి ప్రతి మనుషుడు తన స్వభాషతో వారు మాట్లాడుట విని కలవరపడిరి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదేంటి వారు ఎన్ని జాతీయులలో వచ్చారో కిందకి చదువుతున్నాను చూడండి. అంతటా అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుచున్న వీరందరూ గలిలయులు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనం వినుచున్నామే. ఇదేమి? ఏ జాతీయుల వాళ్ళు ఉన్నారంటే చూడండి అక్కడ. ఏ జాతీయుల వారు? పార్తీయులు, మాదీయులు, ఎలామీయులు, మెసొపొతేమియా, యోదయ, కప్పదోకియా, పొంతు ఆసియా, ఫ్రుగియా, పంపులియా, ఎగుప్తు అను దేశముల అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతముల యందు కాపురమున్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదా మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరూ విభ్రాంతి నుండి ఎటు తోచక ఇదేమగునో అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. కొందరైతే వీరు క్రొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసిరి. చూడండి ఎన్ని జాతీయులు వచ్చేసారో చూడండి. క్రేతీయులు, అరబీలు, పార్తీయులు, మాదీయులు, ఈ లిస్ట్ అంతా చెబుతున్నాడు. మరి వీరందరూ వచ్చేసారు. వీరందరూ కూడి ఉన్నప్పుడు వీరు అపోస్తులు మాట్లాడుతున్నప్పుడు వారి స్వభాషల్లో వారికి అర్థమైపోతుందండి. ఇదేంటి మన స్వభాషలతో వీరు మాట్లాడడం ఏంటి? వీరు గలలీయులు కదా, మరి వీరేంటి మన స్వభాషతో మాట్లాడడం మనం వింటున్నాము అని చెప్పి అందరూ కూడా విభ్రాంతి ఆశ్చర్యపడిపోతున్నారండి. ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఎటు తోచట్లేదు. ఏంటి పరిస్థితి? దేవుని యొక్క గొప్ప గొప్ప కార్యాలు వారి భాషలలో వారికి అర్థమైపోతున్నాయండి వీరు మాట్లాడుతుంటే. అలాంటి సమయంలో ఎటు తోచక ఉన్నారు. కొందరైతే ఏమన్నారండి? వీరు ఏదో క్రొత్త మద్యముతో నిండి ఉన్నారు, ఏదో క్రొత్త మద్యం వచ్చినట్టుంది, క్రొత్త మద్యంతో నిండిపోయారు కనుక ఏదేదో మాట్లాడేస్తున్నారు అని అనుకుంటున్నారండి. మరి ఈరోజు ఎందుకు వాళ్ళు మాట్లాడుతున్నారండి? అగ్ని నాలుకలు విభాగింపబడినట్లు ఒక్కొక్కరి మీద రాలేదండి. పరిశుద్ధాత్మలో బాప్తిస్మం, పరిశుద్ధాత్మ వరములు, పరిశుద్ధాత్మ దేవుని రాక. యేసుక్రీస్తు వారు చెప్పారు కదండి, నేను వెళ్ళిపోవటం మీకు ప్రయోజనకరం, నేను వెళ్ళకపోతే పరిశుద్ధాత్మ దేవుడు మీ యొద్దకు రాడు, ఆదరణకర్త సత్యస్వరూపైన ఆత్మను మీ యొద్దకు పంపిస్తాను, ఆయన వచ్చి మిమ్మల్ని సర్వసత్యములను నడిపిస్తాడని ఎన్నో మాటలు చెప్పడం జరిగింది. కనుక క్రీస్తు వారు వెళ్ళిపోయిన తరువాత మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ యొక్క రాక మనకు కనబడుతుందండి. పెంతెకొస్తు పండుగ దినమున అనేక జాతీయులు వచ్చి కూడి పెంతెకొస్తు పండుగ దినమున కూడి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ వ్రాలగా 12 మంది శిష్యులు అన్య భాషలతో మాట్లాడుతున్నారండి. మరి ఈరోజు క్రైస్తవులైన వారు చాలామంది అండి పరిశుద్ధాత్మ మా మీదకి దిగింది అని చెప్పి మేము కూడా భాషలతో మాట్లాడే వరాలు మాకున్నాయి, పరిశుద్ధాత్మ వరాలు అని అండి రకరకాల భాషలలో మాట్లాడుతున్నారు. అది అసలు భాష అంటారా? ఆ రోజు వారు భాషలు మాట్లాడుతుంటే అర్థమైందా, అర్థం కాలేదా?
వారి వారి స్వభాషతో మాట్లాడుతూ చూసి విభ్రాంతి నొందారండి. వారికి అర్థమవుతుంది కనుక అర్థమైంది, వారి వారి భాషలలో వారికి అర్థమైంది. కానీ ఈరోజు మాట్లాడేది అని అర్థమవుతుందా? అసలు భాష అంటారు అసలు దాన్ని? ఏదో నోటికొచ్చింది వాగుతూ ఎందుకు పరిశుద్ధాత్మని అవమానపరుస్తున్నారండి. మరి పరిశుద్ధాత్మ వరములు మనం విన్నాం తండ్రి గారి నోట, సెమినార్లో కానివ్వండి, మనకు పాఠాలే ఉన్నాయి. పరిశుద్ధాత్మను వరాలు ఎప్పటితో ఉన్నాయి? మొదటి శతాబ్దంలో నిలిచిపోయాయి. మరి ప్రారంభంలో శిష్యుల మీద ఒక్కొక్కరి మీద రాలగా వారు పరిశుద్ధాత్మతో నిండిన వారే అన్య భాషలతో వారు మాట్లాడారు. ఓకే అండి. మరి వారికి మాత్రమే వరములు అనేవి అనుగ్రహించబడ్డాయి. కానీ ఇది అర్థం కాక కొందరైతే వీరేదో కొత్త మద్యం తాగేసినట్టున్నారు కనుక వీరు ఇలా మాట్లాడుతున్నారని అపహాస్యం చూడండి. అందరూ కూడా మంచిగా ఆలోచించరు కదా, ఎవరో కొంతమంది అపహాస్యం చేసేవారు ఉంటూనే ఉంటారు. ఆ కాలంలో కూడా కొందరైతే వీరు కొత్త మద్యంతో నిండి ఉన్నారని అపహాస్యం చేశారంట. ఓకే అండి. మరి 14 వచనం నుండి మరలా చదువుదాం మనం. అయితే పేతురు ఆ 11తో కూడా లేచి, అంటే ఎంతమంది మీదకి వచ్చిందండి పరిశుద్ధాత్మ వరములు? ఎంతమందికి వాలింది? 12 మంది శిష్యుల మీదేనండి. 120 మంది కూడుకున్నారు కదా, వారు అందరి మీద కనుగొంటే పొరపాటు. ఇక్కడ అంటాడు, అయితే పేతురు ఆ 11తో కూడా నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా, నేను యోదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక చెవియొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్లు వీరు మత్తులు కారు, రొద్ది పొడిచి జామైనను కాలేదు. చూడండి, మీరు మత్తులుగా ఉండి కొత్త మద్యం ఏదో సేవించి ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అనుకోకండి. రొద్దు పొడిచి జామైనా కాలేదు, వీరు మత్తులు కాదు అని ఆ 11తో లేచి, ఎవరు? పేతురు గారండి. అపోస్తుల్లో అగ్రగణ్యుడు సీమోను అనబడిన పేతురు గారు లేచి ఆ 11తో లేచి, వీరు కొత్త మద్యంతో నిండుకున్నారనుకుంటే పొరపాటు. వీరు మద్యంతో నిండుకోలేదు, మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, రొద్దుపడిచి జామైనా కాలేదు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. చూడండి, ముందుగా ప్రవచనాలు, అన్ని ప్రవచనాలండి. ముందుగా ప్రవక్తల ద్వారా, చిన్న ప్రవక్తలు కానివ్వండి, పెద్ద ప్రవక్తల ద్వారా ప్రతిదీ కూడా ప్రవచనం. అలాగే ఇస్కరియోతు యోధా గురించిన ప్రవచనం కూడా మనం గత వారంలో నేర్చుకున్నాం. మరి ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఏంటంటే అది 17వ వచనం చదువుతున్నా చూడండి. ఇప్పుడు 17 నుండి, అంత్య దినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. పైన ఆకాశమందు మహత్కార్యములను, క్రింద భూమి మీద సూచక క్రియలను, రక్తమును, అగ్నిని, పొగ, ఆవిరిని కలుగజేసేదను. ప్రభు ప్రత్యక్షముగు ఆ దినము, ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు చీకటిగాను చంద్రుడు రక్తముగాను మారుదురు. అప్పుడు ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఇదంతా ప్రవచనం అండి. ప్రవచనం అనగానే తండ్రి గారు మనకి చెప్పారు కదండి, సెపరేట్గా ఉంటుంది. అంత్య దినముల యందు అన్నట్టు అప్పటి నుంచి స్టార్ట్ చేశాడు 17వ వచనం నుండి. సెపరేట్గా మనకు పారాగ్రాఫ్ వేరేగా ఉంటుంది. అక్కడ నుండి అప్పుడు ప్రభువు 21వ వచనం వరకు ప్రవచనం అండి. అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడు చెప్పుచున్నాడు. ఎవరి ద్వారా చెప్పాడు ప్రవచనం? యోవేలు ప్రవక్త ద్వారా, చిన్న ప్రవక్త అయిన యోవేలు గారి ద్వారా ముందుగా ప్రవచించాడండి. ఆ ప్రవచన నెరవేర్పు ఇక్కడ జరిగింది అపోస్తల కార్యములు 2వ అధ్యాయంలో. మరి ఏంటా ప్రవచనం? ఎక్కడుంది ఆ ప్రవచనం? చూద్దామా? యోవేలు గ్రంథము, ప్రవక్త అయిన యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. పిల్లలు ఎందుకమ్మా నిల్చున్నాం? ఓకే, అందరూ జాగ్రత్తగా వినండి, ముగించేస్తాను. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 28వ వచనం. ఆ ప్రవచనం ఎక్కడ ఉందో చూడండి. సేమ్ మాటలు, ఇవే మాటలు ప్రవచనం మనకు కనబడుతుంది. తరువాత సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు, మీ ముసలివారు, ఇక్కడ వృద్ధులు అన్నారు, అక్కడ ముసలివారు కలలు అందరూ, మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో పనివారి మీదను పనికర్తల మీదను నా ఆత్మను కుమ్మరింతును, మరియు ఆకాశమందును భూమి అందును మహత్కార్యములను, అనగా
దోమ స్తంభమును కనుపరచెదను. కనుపరచెదను. ఏంటమ్మా? యెహోవా యొక్క యెహోవా యొక్క భయంకరమైన భయంకరమైన దినము, ఆ మహాదినము రాకమునుపు సూర్యుడు తేజోహీనుడుగాను చంద్రుడు రక్తవర్ణమగును. ఇవంతా కూడా ప్రవచనం అండి. ఈ ప్రవచనం అంతా కూడా ఇక్కడ అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో అపోస్తల మీద ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ వ్రానగా వారు అన్య భాషలతో మాట్లాడారు. యోవేలు ప్రవక్త మీకు ముందుగా ప్రవచించాడు కదా, ఆ ప్రవక్త ప్రవచించిన ప్రవచనమే ఇక్కడ నెరవేరుతుంది. వారి కలలు కందురు ప్రవచించుదురు, మీ కుమారులు కుమార్తెలు అని అక్కడ ముందుగా ప్రవచించారు అని చెప్పి ఆ ప్రవచనాన్ని ఇక్కడ పేతురు గారు గుర్తు చేస్తున్నారండి. ఓకే అండి, అర్థమైందా? యోవేలు ప్రవక్త ద్వారా ప్రవచింపబడిన ప్రవచన నెరవేర్పు అని చెప్పి వారికి గుర్తు చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. తరువాత మరొక ప్రవచనాన్ని గుర్తు చేస్తారండి. కిందకి మనం చదువుదాం. మరలా మన పాఠ్య భాగంలోకి వచ్చేయండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 22వ వచనం నుండి 22వ వచనం నుండి 31వ వచనం వరకు మరొక ప్రాఫెసీ మనకు కనబడుతుందండి. ఒకసారి నేను చదువుతాను చూడండి. 22 నుంచి, ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత, ఇదంతా కూడా పేతురు గారు వారికి చెబుతున్న బోధ అండి. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరచెను. ఇది మీరే ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. చూడండి, అక్కడున్న భక్తి గల యూదులందరూ వచ్చేసారు కదండి. వారికి ప్రవక్తల ప్రవచనాలు గుర్తు చేస్తూ వారికి చెబుతున్నారండి క్రీస్తు వారి గురించిన సువార్త. మరి ఆయన ఎలాగైతే దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానం, ఆ దేవుని యొక్క సంకల్పం ఆయన నిశ్చయించాడు. క్రీస్తు వారు రాబోతున్నారని ప్రవక్తల నోట పలికించాడు కదండి. మెస్సయ్య రాబోతున్నాడు, చివరి రాజు, మిమ్మల్ని పరిపాలించే రాజు రాబోతున్నాడు, ఆయన రాజ్యము నిరంతరము నిలుస్తుంది. మరి ఆ రాజు చెప్పే మాట ప్రతి విషయంలో మీరు ఆయన మాట వినాలి అని చెప్పి ఒక మోషే ప్రవక్త కానీ, ఏమంటే యెషయా ప్రవక్త ద్వారా కానివ్వండి, ఇర్మియా ప్రవక్త కానీ, యోవేలు ప్రవక్త, ప్రతి ఒక్కరి చేత మీకా ప్రవక్త ద్వారా కానీ దేవుడు ముందుగా రాయించాడు. అది దేవుని సంకల్పం అండి. దేవుడు నిశ్చయించాడు, తన ప్రియమైన కుమారుని పంపించాలి అని ముందుగా నిశ్చయించాడు. అదే చెప్తున్నాడు. ఆయన ద్వారా ఎన్నో మహత్కార్యాలు అద్భుతాలు సూచక్రియలు మధ్య చేయించాడు. ఆయన ద్వారా మెప్పు పొందిన వానిగా మీకు కనుపరిచాడు. అది మీకు తెలుసు, చూశారు మీరు అని అంటున్నాడు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను, దేవుని మహాజ్ఞానం భవిష్యత్ జ్ఞానం అనుసరించి ఆయన రావడం జరిగింది. మీ మేలు కోరి ఆయన వస్తే, అలాంటి ఆయనను మీ రక్షణార్థమై ఆయన వస్తే, మీరు పాటించలేని ధర్మశాస్త్రాన్ని తన మీద వేసుకొని మీకు అడ్డుగోడ లేకుండా చేయడానికి ఆయన వస్తే, అలా దేవుడు ముందుగా సంకల్పిస్తే ఆయనను మీరు విసర్జించారు. మరి అలాంటి ఈయనను మీరు ఏం చేశారు? దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. వారందరికీ చెప్తున్నారండి, మరణము ఆయన్ని బంధించి ఉంచుట అసాధ్యము కనుక మరణ వేదన నుండి దేవుడు తొలగించి ఆయనను తిరిగి లేపడు 3వ దినాన అని క్రీస్తు వారిని గురించి తెలియచేస్తున్నారండి. ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి సువార్త ప్రకటిస్తున్నారు పేతురు గారు. మరి అలా చెప్తున్నప్పుడు యోవేలు ప్రవక్త ప్రవచనం గుర్తు చేశారు. మరలా మరొక ప్రవక్త ప్రవచనాన్ని కూడా కిందకు చదివితే, ఇది కూడా ప్రవచనం చూడండి సపరేట్గా మనకు కనబడుతుంది. 25వ వచనం నుండి 31వ వచనం వరకు ప్రవచనం అండి. 25 నుండి 31 వరకు ప్రవచనం మరలా మనకు కనబడుతుంది చూడండి. ఆయన గూర్చి దావీదు ప్రవక్త ఏమన్నాడు చూడండి. రాజు అలాగే దావీదు ప్రవక్త ఆయనను గూర్చి దావీదు ఇట్లా నేను వారికి జ్ఞాపకం చేస్తున్నాడండి, గుర్తు చేయిస్తున్నాడు. మరి నేను ఎల్లప్పుడూ నా ఎదుట ప్రభువును చూచుచుంటిని, ఆయన నా కుడిపార్శ్వమున నున్నాడు గనుక నేను కదల్చబడను. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధని కుళ్ళుపట్టనియ్యవు. నాకు జీవమార్గములు తెలిపితివి, నీ దర్శనమును అనుగ్రహించి నన్ను ఉల్లాసముతో నింపెదవు. సహోదరులారా, మూల పురుషుడవు దావీదును గురించి మీతో నేను ధారాళముగా మాట్లాడవచ్చును. అతడు చనిపోయి సమాధి చేయబడెను, అతని సమాధి నేటి వరకు మన మధ్యనున్నది. అతడు ప్రవక్త అయి ఉండెను కనుక
అతని గర్భఫలంలో నుండి అతని సింహాసనం మీద ఒకరిని కూర్చుండబెట్టెదను అని దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఇందాక చదువుకున్నాం కదండి, తరతరములకు ఈ సింహాసనము ఉంటుంది అని ప్రమాణము చేస్తున్నాను నా సేవకుడైన దావీదుకని దేవుడు చెప్పిన మాట. అదే మళ్ళా గుర్తు చేస్తున్నాడు. దేవుడు తనతో ప్రమాణపూర్వకంగా ఒట్టు పెట్టుకొనిన సంగతి అతడు ఎరిగి, దావీదు ఎరిగాడండి. రాబోతున్నాడు, నా గర్భవాసం నుండి రాబోతున్నాడు అని తరతరములకు సింహాసనం మీద కూర్చుండడానికి దావీదు చిగురు, లేకపోతే యోధా గోత్రపు సింహము క్రీస్తు వారు రాబోతున్నారని అతను ఎరిగి ఏం చెప్పాడండి? క్రీస్తును గురించిన ప్రవచనం అండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కుళ్ళిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానమును గురించి చెప్పాను. అప్పటికి ఇంకా క్రీస్తు వారు రాలేదండి. ఆయన గర్భాన్ని ఇంకా రాబోతారు సుమారు 1000 సంవత్సరాల తరువాత. అయినా కూడా అప్పటికే ముందుగానే ప్రవచించేశాడంటే ప్రవక్త అనగానే భవిష్యత్తు చెప్పేవాడని మనం తెలుసుకున్నాం. ముందుగా జరగబోయేది దేవుడు తెలియచేశాడండి. దావీదు గారు ఎరిగి ఏమన్నారు? క్రీస్తు వారి పునరుత్థానం కూర్చండి. ఆయన ఇంకా రాలేదు, చనిపోలేదు, ప్రాణం పెట్టలేదు, తిరిగి లేవలేదు. కానీ ఆయన ఇంకా రాకముందే ఆయన పునరుత్థానం గురించి ముందుగానే ప్రవచించేశాడండి. ఆయన శవము కుళ్ళిపోలేదు, ఆయన శరీరం కుళ్ళిపోలేదు. ఆయన పాతాళంలో నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వు, పాతాళంలో విడిచిపెట్టలేదు అని ఆ ప్రవచనం మరి ఎక్కడ ఉందండి? చూద్దామా? కీర్తనల గ్రంథము 16వ అధ్యాయం ప్రియులారా, 16వ కీర్తన 9 నుండి 11 వచనంలో ప్రియులారా. 16వ కీర్తన 9 నుండి 9, 10, 11 వచనంలో ఈ ప్రవచనం మనకు కనబడుతుందండి. అందువలన నా హృదయము, సేమ్ ఇవే మాటలు మనకు కనబడుతున్నాయి చూడండి. అందువల్ల నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను, క్రీస్తు వారిని కూర్చిన ప్రవచనం అండి ఇది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళంలో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని అవే మాటలు కనబడుతున్నాయి. కుళ్ళు పట్టనియ్యవు, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలవు. కనుక ఎక్కడ దావీదు గారండి క్రీస్తుకు పూర్వం సుమారు 1000 సంవత్సరాలకు పూర్వమే క్రీస్తు వారి పునరుత్థానము గురించి ప్రవచించేశాడండి. క్రీస్తు వారిని చనిపోతారు, సమాధి చేయబడతారు, ఆయన శరీరము మట్టిలో కలిసిపోదు, కుళ్ళిపోదు, నీ పరిశుద్ధిని కుళ్ళు పట్టనివ్వవు, జీవ మార్గములు నాకు తెలిపితివి. ఇవంతా కూడా ప్రవచనం ముందుగా ప్రవచించారు. అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి. ఆనాటి ఉన్న భక్తి గల యూదులందరికీ సువార్తను ప్రకటిస్తున్నాడు. ఎవరు ప్రకటిస్తున్నారు? పేతురు గారు ప్రకటిస్తున్నారండి. దావీదు ప్రవచనాన్ని కూడా ముందు యోవేలు ప్రవక్త ప్రవచించిన ప్రవచనాన్ని గుర్తు చేశారు. తర్వాత దావీదు గారి ప్రవచనం. ఇదంతా కూడా 22 ఇందాక చదువుకున్నాం కదా, మన పాఠంలోకి వచ్చేయగలిగితే అపోస్తల కార్యంలో 2వ అధ్యాయము 25 నుండి 31 వచనముల వరకు ఇదంతా కూడా దావీదు గారి ప్రవచనం గుర్తు చేస్తున్నారండి. అర్థమవుతుందా? అర్థమైంది అందరికీ? ముందు ఎవరి ప్రవచనం? యోవేలు ప్రవచనం. పరిశుద్ధాత్మ మీ మీద రాలుతుంది, మీ కుమారులు కుమార్తెలు ప్రవచిస్తారని యోవేలు గ్రంథము. చెప్పండి, రిఫరెన్స్ చెప్పండి. ఇది కూడా కంటపట్టాలి మీరు. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. మళ్ళా యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. ఆ ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5 నుండి 13 వరకు, 5వ వచనం నుండి 13 వరకు. ఇంకా ముందు నుంచే మొదటి అధ్యాయం నుంచి అనుకోండి. 2వ అధ్యాయము మొదటి వచనం నుండి 14 వచనం 13వ వచనం వరకు. ఓకే, రాసుకోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 28వ వచనంలో ఆ ప్రవచనం ఉంది. దాని నెరవేర్పు 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఓకే అమ్మ. నెక్స్ట్ అలాగే దావీదు గారి ప్రవచనం ఎక్కడుంది? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9 నుండి 11. 16వ కీర్తన 9 నుండి 11 వచనములు. 16వ కీర్తన 9 నుండి 11 వచనములు. ఆ ప్రవచనం ఏంట? ప్రవచనం ఎవరి గురించి? యేసుక్రీస్తు వారు పునరుత్థానం గురించి, ఆయన సమాధి గురించి. ఆయన శరీరము కుళ్ళిపోలేదు,
అని చెప్పి ఆ ప్రవచనం ఎక్కడ ఉంది? కీర్తన గ్రంథము 16వ అధ్యాయము 9 నుంచి 11 వచనం ఉంది. ఆ నెరవేర్పు ఎక్కడ జరిగింది? అపోస్తల కార్యములు. ఇక్కడ మరలా జ్ఞాపకం చేస్తున్నారు. ఎవరు? పేతురు గారు జ్ఞాపకం చేస్తున్నారు. 31వ వచనం వరకు, 25వ వచనం నుండి అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 25వ వచనం నుండి 31వ వచనం వరకు. 31 మరలా చదువుతున్నాను చూడండి. క్రీస్తు పాతాళంలో విడువబడలేదనియు ఆయన శరీరము కొల్లిపోలేదనియు దావీదు ముందుగా తెలుసుకొని ఆయన పునరుత్థానము అనగానే తిరిగి లేవడం అండి. పునరుత్థానం అనగానే క్రీస్తు వారు 3వ దినాన తిరిగి లేవడం, ఆయన పునరుత్థానమును గూర్చి చెప్పాను. ఇదంతా కూడా జ్ఞాపకం చేస్తున్నాడండి యూదులకి. నిజమే కదా, దావీదును నమ్ముతున్నారు. దావీదు పరిపాలించిన గొప్ప రాజు, ఇశ్రాయేలును పరిపాలించిన రాజు అని వారికి తెలుసు కనుక ఆ దావీదు వంశంలో నుంచే రాబోతున్నాడు. ఆ దావీదు కూడా ముందుగానే ప్రవచించాడు క్రీస్తు వారి గురించి. మరి ఆ క్రీస్తునే మీరు సిలువ వేసి చంపేశారు అని చెప్పి గుర్తు చేసినప్పుడు వారు ఇంకా ఏమని చెప్తున్నారు? 32వ వచనం చూడండి. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. అపోస్తలుగా మేము కూడా ఆయన కూడా ఉండి ఆయన యొక్క మరణ సమాధి పునరుత్థానము కూడా మేము చూసిన వారం అని చెప్పి దీనికి మేమందరము సాక్షులం. మా కళ్ళ ముందే ఆయన చనిపోయి తిరిగి లేచి 40 దినములు మాకు కనిపించి దేవుని రాజ్యం గురించి ప్రమాణాలు రుజువులు చూపించి మా కళ్ళ ముందే పరమునకు ఆరోపణుడై వెళ్ళిపోయాడు. దీనికి మేమందరము సాక్షులము అని చెప్పి చెప్పాడండి. మళ్ళీ యెరూషలేములో నిలిచి ఉండండి, పరిశుద్ధాత్మ వరములు మీకు వస్తాయి, నిలిచి ఉండండి. దేవుని వల్ల మీరు వాగ్దానం పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని దేవుడు మాకు చెప్పాడు. ఇవన్నిటికీ ఎవరు సాక్షులు? బూది గంతముల వరకు నాకు సాక్షులు అయ్యుందని దేవుడు చెప్పాడు. కనుక క్రీస్తు వారి మరణ సమాధి పునరుత్థానము దీనికి మేమందరము, ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము అని చెప్తున్నాడు పేతురు గారు. కాగా 33వ వచనం చదువుతున్నాను చూడండి. కాగా ఆయన దేవుని కుడిపార్శ్వమునకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను గూర్చిన వాగ్దానమును తండ్రి వలన పొంది మీరు చూచుచూ వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. తండ్రి వలన వాగ్దానం పొందు వరకు మీరు యెరూషలేములో నిలిచి ఉండండి అని ముందుగా చెప్పిన విధముగా మాకు ఆ వాగ్దానాన్ని కొమ్మరించాడు. మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు అన్య భాషలతో మాట్లాడడం. ఇది దేవుడు తండ్రి ద్వారా క్రీస్తు ద్వారా వాగ్దానం చేసిన తండ్రి వాగ్దానం నెరవేరింది. అందుకే మేము మత్తులము కాదు, తండ్రి వల్ల పొందిన వాగ్దానం ప్రకారం పరిశుద్ధాత్మ వరముల ప్రకారం మేము ప్రవచించామని చెబుతున్నాడండి. అదే మీరు చూస్తూ మీరు వినుచున్న దీనిని కొమ్మరించి ఉన్నాడు. మరలా ప్రవచనాన్ని గుర్తు చేస్తున్నాడు చూడండి. 34వ వచనం ప్రియులారా. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలను వారు చదువుకొని ఉన్నవారు, వారు నమ్ముతారు కనుక అవి ఎత్తి చూపించి క్రీస్తు వారి గురించి తెలియజేస్తున్నారు. అందులో చాలామంది యూదులు నమ్మలేదండి. అందుకే కదండి ప్రమాణాలు ఎత్తి యేసుక్రీస్తు వారు కూడా 40 దినములు ఎందుకు చనిపోయి తిరిగి లేచిన తర్వాత కనిపించాలి? దేవుని రాజ్యం గురించిన ప్రమాణాలు రుజువులు వారికి చూపించి దేవుని రాజ్యం గురించి తెలియజేశారండి. మరి ఇక్కడ పేతురు గారు కూడా ఎంత ప్రయాసపడుతున్నారు చూడండి. వారి యొక్క ప్రవక్తల గ్రంథాలను చూపిస్తున్నారు. దావీదుని వారు నమ్ముతున్నారు కనుక దావీదు ఏం చెప్పాడు? మీ దావీదే చెప్పాడు. దావీదు వేరు చిగురు, దావీదు తరతరములకు సింహాసనం ఉంచుతానని ప్రమాణం చేసిన దేవుడు. ఆయన పునరుత్థానం గురించి దావీదే ముందుగా ప్రవచించాడు అని ప్రవచనాన్ని గుర్తు చేసి చెప్తున్నాడండి. 34వ వచనం. దావీదు ప్రవచనం చూడండి. దావీదు పరలోకమునకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లనెను, నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను. చూడండి, దావీదు పరలోకాన్ని వెళ్ళి చూడలేదండి. దావీదు దేవునికి ఇష్టానుసారైన మనుషుడే, అయినా కూడా పరలోకాన్ని వెళ్ళిపోయాడా? మరి ఎక్కడున్నాడు? పరదేశంలో ఉన్నాడు. మనకు తెలుసు 3 లోకాలు, పాతాళ లోకం కింద, అందులో పరదేశు, నరకం ఉంది, మధ్యలో అగాధం ఉంది. మరి నీతిమంతులందరూ, చనిపోయిన నీతిమంతులందరూ కూడా పరదేశకు వెళ్ళిపోతున్నారు. మరి దావీదు పరలోకానికి ఎక్కిపోలేనప్పుడు దావీదు గారికి ఏమండి క్రీస్తు వారి గురించి ఎలా తెలుసు? దావీదు పరలోకములకు ఎక్కిపోలేదు, అయితే అతడు ఇట్లా నేను నీ శత్రువులను నీ పాదముల క్రింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వన కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ప్రభు అంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వారితో చెప్పారు అని ఎలా చెప్పగలుగుతున్నారు? ప్రవచనం కదండి, ప్రవచిస్తున్నారు. పరదేశంలో ఉన్న దావీదు పరలోకంలోకి ఎక్కిపోలేకపోయినా పరలోకంలో కుడిపార్శ్వన కూర్చున్నాడు క్రీస్తు వారు అని చెప్పి ఈ ప్రవచనాన్ని కూడా గుర్తు చేశారండి వారికి. మరి ప్రవచనం ఎక్కడుంది? 110వ కీర్తన 1వ వచనం అండి. ఈ ప్రవచనం ఎక్కడుంది? దయచేసి వినాలి, ముగించేస్తాను, దయచేసి వినాలి, అందరూ కూడా ఎలర్ట్గా ఉండండి. 110వ కీర్తన 1వ వచనంలో
ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు నేను నీ శత్రువులను నీ నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభుతో చెప్పానని ఇక్కడ చెప్పాడు. అక్కడ ప్రభువు నా ప్రభుతో సెలవిచ్చిన మాటని అక్కడ స్టార్ట్ చేశాడు. కనుక ఈ ప్రవచనం అంతా కూడా గుర్తు చేశాడండి. ఓకే, అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 36వ వచనం నుండి. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 36వ వచనం. మీరు సిలువ వేసిన ఈ యేసునే, ప్రవచనాలన్నీ గుర్తు చేస్తూ చెబుతూ, మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పెను. చూడు, మీరు ఎవరైతే సిలువకు అప్పగించేశారో, మీరు సిలువ వేసి చంపిన ఈ యేసుని దేవుడు ఎలా నియమించాడంట? ప్రభువు అంటే ప్రభువు, రాజు, మీ మీద రాజుగా నియమించాడు. రాబోతున్నాడు, మెస్సీ అంటే రాజు కదండి, రాబోతున్నాడని ప్రవచించిన ప్రవచనాలన్నీ ఆ యేసుక్రీస్తు వారికి కూర్చే అని చెబుతున్నాడండి. యేసుని దేవుడు ప్రభువుగాను, క్రీస్తు అంటే అభిషిక్తుడు, అభిషేకింపబడిన వాడు రాజుగా, క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి అని అక్కడ ఖచ్చితంగా చెప్పాడండి. ఎందుకంటే ప్రవక్తల గ్రంథాలన్నీ కూడా ప్రవచనాలు ఎత్తి చూపించాడండి. ప్రవక్తలందరూ ప్రవచించారు రాబోతున్నాడు మెస్సయ్య అని. మరి ఇవన్నీ కూడా రూఢిగా మీరు నమ్మాలి. ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా మీరు తెలుసుకోవాలి. ఈ యేసునే మీరు సిలువకు అప్పగించి చంపించిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశం అంతయు రూఢిగా తెలుసుకోవాలి అని ప్రకటించేశాడండి. వారందరికీ బోధించినప్పుడు భక్తి గల యూదులందరూ కూడా విన్నారండి. చూడండి 37వ వచనం నుంచి చదువుతాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, వారికి అర్థమైపోయిందండి. ఎందుకంటే ప్రవక్తలను నమ్ముతున్నారు కదా, ప్రవక్తల లేఖనాల గ్రంథాలన్నీ వారికి తెలుసు. అయ్యో, ఆ ప్రవక్తని రాబోతున్నారు, ఆయన మెస్సీ అని వచ్చిన ఆయనను మేము నమ్మలేదు, ఈయన మేము సిలువ వేసి చంపేశామని చాలా బాధపడ్డారండి. వారు ఈ మాట విని 37వ వచనం, వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, అంటే పుట్టినోట్లో ఏముందండి, హృదయంలో పొడవబడిన వారే చాలా బాధపడిపోయారండి. వచ్చిన ఆయనను, మమ్మల్ని రక్షించడానికి వచ్చిన ఆయననే మేము నమ్మక సిలువకు అప్పగించేశాం, సిలువ వేయండి అని కేకలు వేసి సిలువకు అప్పగించేశాము అని చెప్పి హృదయంలో నొచ్చుకున్నారండి. ఎప్పుడైతే పేతురు గారు ప్రవక్తల గ్రంథాలు ఎత్తి చూపించారో ప్రవచనాలు, అప్పుడు నమ్మారు. నమ్మిన తరువాత విశ్వసించారండి. మరి హృదయంలో నొచ్చుకున్నారు. అప్పుడు ఏమడుగుతున్నారు చూడండి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, అప్పుడు పేతురు గారు అంటున్నారు, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. చూడండి, ఇక్కడ పరిశుద్ధాత్మను వరము, ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికీ చెందినని వారితో చెప్పాను. ఇక్కడ ఒక విషయం గమనించాలండి. ఇక్కడ పరిశుద్ధాత్మ వరములు అనలేదు, వరము. బాప్తిసం తీసుకున్న వెంటనే వచ్చేది పరిశుద్ధాత్మ వరము. వరములు వేరు, వరము వేరు. పరిశుద్ధాత్మ వరములు అపోస్తలుకి ఇవ్వబడినాయి, అన్య భాషల్లో మాట్లాడారు, వారికి అద్భుతాలు సూచక్రియలు చేసే, స్వస్థతలు చేసే వరాలు, ఇవన్నీ కలిపి పరిశుద్ధాత్మ వరములు. అలాగే బాప్తిసం తీసుకున్న తర్వాత మీకు ఏమొస్తుంది? వరముగా పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, ఎవరైతే ప్రభువుని నమ్ముతారో వారందరికీ వాగ్దానము వస్తుంది. క్రీస్తుని నమ్మి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మని వరాన్ని మీరు పొందుతారని చెప్పారండి. అలా చెప్పినప్పుడు ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే రక్షణ పొందడని వారిని హెచ్చరించెను. మీరు లోకస్తుల వలె మీరు ఇక ఉండకూడదు, ఈ లోకం అంతా కూడా మూర్ఖపు లోకము, వక్ర జనము, కనుక ఈ మూర్ఖులకు ఈ తరము వారికి మీరు వేరైపోతేనే కానీ మీకు రక్షణ లేదు అని హెచ్చరించి గట్టి ఖండితముగా చెప్పారండి పేతురు గారు. కాబట్టి అతని వాక్యము అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. చూసారా, పేతురు గారు ఎప్పుడైతే చెప్పారో, ఇప్పుడు నమ్మి ఆయన మాటలు నమ్మి, అయితే మేము ఇప్పుడు ఏం చేయాలని హృదయంలో నొచ్చుకొని అడిగినప్పుడు, మీలో ప్రతివాడు క్రీస్తు నామంలో బాప్తిసం పొందండి, అప్పుడు పాప క్షమాపణలో నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరము పొందుతారు అన్నప్పుడు ఇంచుమించు ఎంతమంది అండి? 3,000 మంది అయిన వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందారండి. 3,000 మంది చేర్చబడ్డారు.
వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విచ్చుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఇది ప్రారంభ సంఘ స్థాపన. ఇదేనండి రాజ్యం. రాజ్యం అనగానే ప్రత్యక్షంగా రాదు. రాజ్యం ఎక్కడ ఉంది? మీ మధ్యనే ఉన్నది. ఇప్పుడు ఎంతమంది రాజ్య నివాసులుగా చేర్చబడ్డారు? ఇక్కడ 3,000 మంది. ఎప్పుడైతే పేతురు గారు క్రీస్తు వారి గురించి తెలియచేశారో, ఆయన మరణ సమాధి పునరుత్థానం గురించి తెలియచేశారో 3,000 మంది ఆయన వాక్యము నమ్మి బాప్తిసం పొందారు. ఇదేనండి రాజ్యం. అదే రాజ్యం. ఆ రాజ్యమే సంఘము. రాజ్యం అంటే ఎవరు? దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులో అన్నాడు గురజాడు. మనమే దేవుని రాజ్యము. మరి రాజ్యము ఎలా స్థాపించబడింది అనుకుంటున్నారు? దేవుడు అంటే క్రీస్తు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘము అంటాడు. మరి సంఘము అంగరంగ వైభవంగా ప్రారంభ సంఘం అండి. పేతురు గారి ద్వారా ప్రారంభించబడింది. మరి పేతురు గారి ద్వారానే ఎందుకు ప్రారంభించబడింది? అపోస్తుల్లో అగ్రగణ్యుడు. ఇంకా వెరీ గుడ్. పరలోక రాజ్యపు తాళపు చెవులు మత్తయి సువార్త 16 అధ్యాయము 18 అధ్యాయం 16 వచనం అనుకుంటా, రాసుకోండి. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనం ముగించేసుకుందాం. మత్తయి సువార్త 16 అధ్యాయం 18 వచనంలో పరలోక రాజ్యపు మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ ఒక ద్వారములు దాని ఎదుట నిలువనియారవు. సంఘాన్ని కడతావు, ఆ పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకే ఇస్తున్నాను అంటే ఇప్పుడు సంఘం అంటే ఎంత గొప్పదనుకుంటున్నారు? సంఘం అంటే ఏంటో కదండి, పరలోక రాజ్యపు ప్రతిబింబము. పరలోక రాజ్యము ఇక్కడ సంఘంలో ఏది బంధిస్తే పరలోకమందు బంధింపబడతారు, ఇక్కడ ఏది విప్పితే అక్కడ విప్పబడతారు. అంత గొప్పదైన సంఘము ప్రారంభ సంఘం. పేతురు గారి ద్వారా ప్రారంభించబడిన సంఘము క్రీస్తు రాజ్యము. సంఘమునకు శిరస్సు క్రీస్తు, మనంతా అవయవాలం సంఘము. మరి ఆ సంఘము క్రీస్తు వారి ద్వారా, ఎందుకంటే తాళం తీస్తేనే కదండి, ఓపెన్ చేస్తేనే కదా మనం వెళ్ళగలం లోపలికి. మరి పరలోక రాజ్యపు తాళపు చెవులు పేతురు గారికి ఇవ్వబడ్డాయి. ఆయన తాళం కీ ఓపెన్ చేసి ఆ రాజ్యంలో రాజ్య నివాసులుగా సంఘాన్ని స్థాపించాడు 3,000 మందితో. ఆ తర్వాత విస్తరించారు. ఆ తర్వాత ఏమండి ఇంకా లెక్కించడం మానివేశారని ఉంటుంది. అది ప్రారంభ శతాబ్దపు సంఘం. ఆ సంఘం యొక్క నమూనా ఈరోజు ప్రారంభ శతాబ్దపు సంఘాన్ని ప్రతిబింబించే విధంగా ఈరోజు మొదటి శతాబ్దపు క్రైస్తవపు సంఘం అంట మనం, సార్వత్రిక దేవుని సంఘం. మరి ఇంత గొప్ప సంఘంలో సత్యవాక్యానికి స్తంభముగా ఉన్న ఈ సంఘంలో సభ్యులుగా ఉన్న మనం అంతా ఎంతో ధన్యులం అండి. కనుక ఇంత గొప్ప వాక్యం లోకంలో ఎవ్వరికీ లేదు. మనల్ని అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. మరింత గొప్ప భాగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా ఈ రాజ్యంలోకి వచ్చిన మనము రాజ్య విస్తరణ కొరకు పాటుపడాలండి. మనమే రాజులం. క్రీస్తు వారు ఒక్కరే రాజు అనుకుంటే పొరపాటు. మీరే రాజులు, యాజక సమూహము అన్నాడు. కనుక ఈ రాజ్య నివాసులుగా మన రాజ్య వ్యాప్తికి పాటుపడాలని మీ అందరినీ కూడా ప్రేమపూర్వకంగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.